ఎలక్షన్ కమిషన్ ఎంతో కష్టపడి వాళ్ళకు అనుకూలంగా ఉన్న బీజేపీకి అధికారం చేపట్టడానికి పంచవర్ష ప్రణాళిక రూపొందించి నోట్లో పెట్టింది. ఓట్లు తొలగించేసి అక్రమ ఓట్లను చేర్పించేసి అక్రమ జనాలను తెప్పించేసి జనాలతో దొంగ ఓట్లు వేపించేసి బీజేపీకి కావాల్సిన పంచ ప్రణాళిక పూర్తిగా ఏర్పాటు చేసి బీజేపీకి అధికారాన్ని అందించింది. ఇక్కడ ఓట్లు తొలగించడం వల్ల ఎవరు లాభం చేకూర్చారు, ఎవరు నష్టపోయారంటే మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఓట్లు తీయడం వల్ల ఇండియా కూటమికి భారీగా నష్టం కుదిరింది. ఎన్డీఏ కూటమికి భారీగా నష్టం చేకూరింది. కొన్ని నియోజకవర్గ పరంగా అక్కడ ఏ విధంగా ఓట్లు తొలగించారో, ఎన్ని ఓట్లు తొలగించి ఎంత మార్జిన్ తో గెలిచారో కొన్ని నియోజకవర్గాల పేర్లు చెప్తాను. అగాయిలో 12,500 ఓట్లను తీసి తొలగించి అక్కడ 95 ఓట్లతో బీజేపీ అభ్యర్థి గెలుపొందారు. అలాగే బలరాంపూర్ లో 17,600 ఓట్లను తొలగిస్తే 380 ఓట్లతో ఎన్డీఏ కూటమి అభ్యర్థి గెలిచారు. అలాగే బక్తియాపూర్ లో 9,200 ఓట్లను తొలగిస్తే 980 ఓట్లతో ఎన్డీఏ అభ్యర్థి గెలుపొందారు. అలాగే బేలగంజ్ లో 15,200 ఓట్లను తొలగిస్తే అక్కడ 2,800 ఓట్లతో ఎన్డీఏ అభ్యర్థి గెలుపొందారు. ఔరంగాబాద్ లో 18,500 ఓట్లను తొలగించారు. అక్కడ గెలుపొందింది 6,500 ఓట్లతో ఎన్డీఏ అభ్యర్థి గెలుపొందారు. అనుకోవచ్చు ఇండియా అభ్యర్థులు కూడా గెలిచారు కదా. ఎక్కడైతే బీజేపీ గతంలో అధికారంలో ఉందో అక్కడ ఎన్డీఏ అభ్యర్థులు గెలుపొందారు. ఇప్పుడు గెలుపొందిన బీజేపీ అభ్యర్థులు ఈ స్వల్ప మెజారిటీలో మహాగఠబంధన్ కి అభ్యర్థులు భారీ మెజారిటీతో గెలిచిన నియోజకవర్గాలకి. దీన్ని బట్టి మనకు స్పష్టంగా అర్థమవుతుంది మరీ భారీగా గెలిస్తే బాగోదు అనేసి బీజేపీ ఎన్ని వేల ఓట్లను తొలగించేసి ఎంత మార్జిన్ తో గెలిపింది. అలాగే ఆర్జేడీ అభ్యర్థి సంభవన్ యాదవ్ ఆయన లాస్ట్ ఎలక్షన్ లో 50,000 ఓట్ల మెజారిటీతో గెలిస్తే ఈసారి 3,000 ఓట్ల మెజారిటీ. ఆయన నియోజకవర్గంలో దాదాపు 25 ఓట్లను తొలగించడం జరిగింది. ఈ విధంగా డిలీట్ చేయడం వల్ల మహాగఠబంధన్ కి భారీ నష్టమే చేకూర్చి బీజేపీకి ఎంతైతే కావాలో అధికారం చేపట్టడానికి ఎంతైతే మార్జిన్ కావాలో అన్ని ఓట్ల వరకే ఉంచుకొని మిగతా ఓట్లను డిలీట్ చేసి బీజేపీకి అధికారం చేపట్టడానికి ఎలక్షన్ కమిషన్ ఈ విధంగా సహకరించింది. ఇదే కాదు, రానున్న రోజుల్లో ఇంకా తీవ్రమైన పరిణామాలు మనం ఎదుర్కొంటాం. ఈ విధంగా కొంచెం మార్జిన్ తో స్వల్ప మార్జిన్లతో గెలుపొందించేసి ఇది గెలుపులాగా చూపించేసుకొని మేము అధికారం చేపట్టామంటున్నారు. కానీ భారీగా నష్టపోయి భారీగా దేశద్రోహులను అవినీతి పరులను ఈ రాజ్యం ఏలడానికి బీజేపీ తయారు చేస్తుంది. ప్రజల్లారా ఇదంతా గమనించాలి. మనం ఇది రానున్న రోజుల్లో తీవ్రమైన పరిణామాలు మనపై పడనున్నాయి. మనందరం ఆలోచించాల్సిన బాధ్యత మనపై ఉంది. ముందు ముఖ్యంగా యువతరం ప్రశ్నించకపోతే రానున్న రోజుల్లో బానిస బతుకుల కన్నా హీనంగా తయారవుతాయి అనేసి. అందరికీ నమస్కారం. నా పేరు పీటర్ జోసెఫ్, ఎన్టీఆర్ జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిని. నిన్న బీహార్ ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత ఎలక్షన్ కమిషన్ ఎంతో కష్టపడి వాళ్ళకు అనుకూలంగా ఉన్న బీజేపీకి అధికారం చేపట్టడానికి పంచవర్ష ప్రణాళిక రూపొందించి నోట్లో పెట్టింది. ఓట్లు తొలగించేసి అక్రమ ఓట్లను చేర్పించేసి అక్రమ జనాలను తెప్పించేసి జనాలతో దొంగ ఓట్లు వేపించేసి బీజేపీకి కావాల్సిన పంచ ప్రణాళిక పూర్తిగా ఏర్పాటు చేసి బీజేపీకి అధికారాన్ని అందించింది. ఇక్కడ ఓట్లు తొలగించడం వల్ల ఎవరు లాభం చేకూర్చారు, ఎవరు నష్టపోయారంటే మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఓట్లు తీయడం వల్ల ఇండియా కూటమికి భారీగా నష్టం కుదిరింది. ఎన్డీఏ కూటమికి భారీగా నష్టం చేకూరింది. కొన్ని నియోజకవర్గ పరంగా అక్కడ ఏ విధంగా ఓట్లు తొలగించారో, ఎన్ని ఓట్లు తొలగించి ఎంత మార్జిన్ తో గెలిచారో కొన్ని నియోజకవర్గాల పేర్లు చెప్తాను. అగాయిలో 12,500 ఓట్లను తీసి తొలగించి అక్కడ 95 ఓట్లతో బీజేపీ అభ్యర్థి గెలుపొందారు. అలాగే బలరాంపూర్ లో 17,600 ఓట్లను తొలగిస్తే 380 ఓట్లతో ఎన్డీఏ కూటమి అభ్యర్థి గెలిచారు. అలాగే బక్తియాపూర్ లో 9,200 ఓట్లను తొలగిస్తే 980 ఓట్లతో ఎన్డీఏ అభ్యర్థి గెలుపొందారు. అలాగే బేలగంజ్ లో 15,200 ఓట్లను తొలగిస్తే అక్కడ 2,800 ఓట్లతో ఎన్డీఏ అభ్యర్థి గెలుపొందారు. ఔరంగాబాద్ లో 18,500 ఓట్లను తొలగించారు. అక్కడ గెలుపొందింది 6,500 ఓట్లతో ఎన్డీఏ అభ్యర్థి గెలుపొందారు. అనుకోవచ్చు ఇండియా అభ్యర్థులు కూడా గెలిచారు కదా. ఎక్కడైతే బీజేపీ గతంలో అధికారంలో ఉందో అక్కడ ఎన్డీఏ అభ్యర్థులు గెలుపొందారు. ఇప్పుడు గెలుపొందిన బీజేపీ అభ్యర్థులు ఈ స్వల్ప మెజారిటీలో మహాగఠబంధన్ కి అభ్యర్థులు భారీ మెజారిటీతో గెలిచిన నియోజకవర్గాలకి. దీన్ని బట్టి మనకు స్పష్టంగా అర్థమవుతుంది మరీ భారీగా గెలిస్తే బాగోదు అనేసి బీజేపీ ఎన్ని వేల ఓట్లను తొలగించేసి ఎంత మార్జిన్ తో గెలిపింది. అలాగే ఆర్జేడీ అభ్యర్థి సంభవన్ యాదవ్ ఆయన లాస్ట్ ఎలక్షన్ లో 50,000 ఓట్ల మెజారిటీతో గెలిస్తే ఈసారి 3,000 ఓట్ల మెజారిటీ. ఆయన నియోజకవర్గంలో దాదాపు 25 ఓట్లను తొలగించడం జరిగింది. ఈ విధంగా డిలీట్ చేయడం వల్ల మహాగఠబంధన్ కి భారీ నష్టమే చేకూర్చి బీజేపీకి ఎంతైతే కావాలో
అధికారం చేపట్టడానికి ఎంతైతే మార్జిన్ కావాలో అన్ని ఓట్ల వరకే ఉంచుకొని మిగతా ఓట్లను డిలీట్ చేసి బీజేపీకి అధికారం చేపట్టడానికి ఎలక్షన్ కమిషన్ ఈ విధంగా సహకరించింది. ఇదే కాదు, రానున్న రోజుల్లో ఇంకా తీవ్రమైన పరిణామాలు మనం ఎదుర్కొంటాం. ఈ విధంగా కొంచెం మార్జిన్ తో, స్వల్ప మార్జిన్లతో గెలుపొందించేసి ఇది గెలుపులాగా చూపించేసుకొని మేము అధికారం చేపట్టామంటున్నారు. కానీ భారీగా నష్టపోయి, భారీగా దేశద్రోహులను, అవినీతి పరులను ఈ రాజ్యం ఏలడానికి బీజేపీ తయారు చేస్తుంది. ప్రజల్లారా ఇదంతా గమనించాలి. మనం ఇది రానున్న రోజుల్లో తీవ్ర పరిణామాలు మనపై పడనున్నాయి. మనందరం ఆలోచించాల్సిన బాధ్యత మనపై ఉంది. ముందు ముఖ్యంగా యువతరం ప్రశ్నించకపోతే రానున్న రోజుల్లో బానిస బతుకుల కన్నా హీనంగా తయారవుతాయనేసి